తెలంగాణ రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మరి మార్పు పేరుతో దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతుల బ్రతుకు మారల. తెలంగాణ ప్రభుత్వము రైతాంగం పట్ల అవలంబిస్తున్నటువంటి విధానం మారలే. అనేక రకాల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందో ఈరోజు ధాన్యం ప్రొక్యూర్మెంటు ఈ ప్రభుత్వ పనితీరుకు, రైతాంగం పట్ల వాళ్ళకున్నటువంటి చిత్తశుద్ధికి అర్థమవుతా ఉంది, అద్దం పడతా ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము, రైస్ మిల్లర్లు, అధికారులు, దళారీల మధ్యలో తెలంగాణ రైతులు విలవిలలాడుతూ ఉన్నారు. అంగట్లో అన్నీ ఉన్నప్పటికీ అల్లుని నోట్లో శనన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం యొక్క చేతగానితనం కారణంగా, ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేని కారణంగా ఈరోజు రైతుల పంట చేతికొచ్చిన తర్వాత వానదేవుడు ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు.